హాయ్ అండి. ఈరోజు నేను నా స్టైల్లో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ నేను ముందుగానే క్లీన్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్, పచ్చిమిర్చి, ఆనియన్, గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్, క్యాజు, ఇంకా మిల్ మేకర్లు. ఇవి ఆప్షనల్ అండి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో చాప్ చేసిన ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇంకా గ్రీన్ చిల్లీ, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి అనేది మీ కారంకి తగ్గట్టుగా వేసుకోవాలండి. అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం వేగినాక అన్ని స్పైసెస్ని ఇలా వేసుకోవాలండి. అవి కూడా ఇలా కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నా. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి, 1 by 1. ఈ మిల్ మేకర్ని అయితే నేను వేడి నీటిలో పెట్టలేదండి, డైరెక్ట్గానే వేసేస్తున్నా. అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కొంచెం సేపు మగ్గనిద్దాం. వీటన్నిటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ మగ్గేలోగా మనకు కావాల్సిన బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. నేనైతే నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను. నేనైతే ఈ వెజిటేబుల్ బిర్యానీని రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి. కడిగిన బియ్యాన్ని వేసుకుంటున్నా ముందుగా. దీన్ని చూద్దామండి. ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. మనం చేసుకునేది రైస్ కుక్కర్లో కాబట్టి ఓ 50% ఉడికి 50% ఇట్లా ఉంచుకుంటే చాలండి. ఎందుకంటే మనకి రైస్ కుక్కర్లో ఇవి మెత్తగా అయిపోతాయి. వీటిని ఇప్పుడు రైస్ కుక్కర్లో వేసుకుందాం. రైస్ కుక్కర్లో వేసుకున్నాక మనకు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ రైస్ పెడితే 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడే టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని క్లోజ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే వెజ్ బిర్యానీ ప్రాసెస్. మీకు కనుక ఈ వెజిటేబుల్ బిర్యానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన రైతాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రైతాని ఇలా విస్కర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసిన దానిలో కొంచెం గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకోవాలి. వెచ్చని నీరని ఎందుకన్నానంటే రైతా అనేది తిక్కుగా టేస్టీగా వస్తుంది. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంత క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా వేసాక మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. గోరువెచ్చని నీరు వేయడం వల్ల ఇలా తిక్కుగా వస్తుంది. పెరుగు చట్నీ అనేది టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఇంతే, టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందాక రైతా ప్రిపేర్ చేశాను కదండి, ఆ రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది.